నమస్తే అందరికీ. ఈరోజు పులివిందల మార్కెట్కు 125 టన్నులు 40,400 ఆల్రెడీ సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. పులివిందల మార్కెట్టు 40,400 ఈరోజు, 25,400 మీడియము, 16,000. అనంతపురం మార్కెట్టు 650 టన్నులు సినాకాయలు 36,000 రూపాయలు మాత్రమే ఈరోజు చేసినారు. వేలం కలిపింటే 37 రూపాయలు. ఢిల్లీ మార్కెట్కు 66 మన్లు, కొంచెం తగ్గినట్లు అనిపించింది. 66 మన్లు చినాకాయలు. కొంచెం ఈరోజు నాకు తెలిసి డౌన్ పొజిషన్లో నడిచింది ఢిల్లీ మార్కెట్. ఇక్కడ నేను ఒక్కడనే కనుక్కొని మీకు ఏదంటే చెప్పడం కాదు, రిపోర్టుతో సహా ఖచ్చితంగా. అంటే ఇది డౌన్ అయితే డౌన్ అని చెప్పక తప్పదు, రైతులు బాధపడతారు లేదని అది చెప్పేది అది పద్ధతి కాదు. ఈరోజు 1వ నెంబరు 54, 55 రూపాయలు మాత్రమే. 58, 60 రూపాయలు ఉండేది ఢిల్లీ మార్కెట్లో, 54, 55 రూపాయలు మాత్రమే. ఒక్క సైడు డౌన్ కొంచెం అయిందని చెప్పి మళ్ళీ తమిళనాడు కొంచెం డౌన్ పొజిషన్లో నడచలే, కొంచెం పర్వాలే. తమిళనాడు దోలే వాళ్ళు ఈరోజు కూడా 45,000తో 44,000తో సినాకాయలు కొంటానే ఉన్నారు. మా పక్క గ్రామం అయిన కొత్తపల్లెలో 44,000తో 45,000తో కొత్తపల్లెలో, ఇంకా ఆ పక్క గ్రామం అయిన బుర్జుపల్లెలో 44,000తో సినాకాయలు కొంటున్నారు. ఇంకా హైదరాబాద్ మార్కెట్ అయితే కన్నా పచ్చికాయల రేట్ ఎంత అంటున్నారు? పచ్చికాయలు వచ్చి 20,000 నుంచి 30,000 వరకు అంట వాళ్ళు. 20,000 నుంచి 30,000 వరకు వాళ్ళు సింగిల్ సూట్ అనుకుంటా. అక్కడ నల్గొండ ఏరియాలో పచ్చికాయలు అయితే కన్నా నార్పల్ సైడ్ ఎవరో 26 నుంచి 30 వరకు, ఏదో ఒక బండి 2 బండ్లు దొరికింటే 26 నుంచి 30 వరకు తీసుకున్నారని తెలిసింది. ఇంకా బెంగళూరు మార్కెట్కి అయితే 20 బండ్లు సీనాకాయలు, దానిమ్మకాయలు 62 బండ్లు, మ్యాంగో 126 బండ్లు. బెంగళూరు మార్కెట్ పరిస్థితి అయితే కన్నా 58 నుంచి 60 వరకు సూపరు, మీడియము 42 నుంచి 48 వరకు, 1వ నెంబరు 35 నుంచి 38 వరకు, మట్టు 20 రూపాయల నుంచి 25,000 వరకు, బొబ్బర 20 నుంచి 25 వరకు. ఇది బెంగళూరు మార్కెట్ పరిస్థితి కన్నా. రేపు మరింత వేగవంతంగా రిపోర్ట్ ఇచ్చే మాదిరి చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి శివపురం శివ యూట్యూబ్ ఛానల్.